इलेक्शन में बहुत काम बकाया ना बहुत मेहनत करे, बहुत जना डर गए। दवाखाना क्या था? स्टाइल मारने के बाद इसको ऐसा फोल्ड करके ऐसा सेकेंड स्टेप करके डाल ऐसा डाल दिए ना वोट वेस्ट हो जाता है। ऐसा नहीं डालना कंपलसरी, ऐसा ही आपका वोट आप ऐसा फोल्ड करके कंपलसरी लंबे में ही करना, लंबे में करके फिर मोड़ो डालना और हाथ को डालना। చేతి గుర్తుకే కాంగ్రెస్ జిందాబాద్ అధికారి నాయకత్వం జమునా బాయికే మన ఓటు జమునా బాయికే మన ఓటు జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ 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 కాంగ్రెస్ జిందాబాద్ ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇల్లు ఇచ్చినాము, అందరికీ రోడ్డు రేషన్ కార్డు ఇచ్చినాము, రోడ్లు ఇప్పిస్తున్నాము. అందరు సాయం చేస్తారు. మా కిషన్ నాయక్ సార్ వీడియో పింఛన్ ఇప్పిస్తాము. అన్నీ ఏం లేదో ఏమో అందరు ఇప్పిస్తాము. మా సార్ ఉన్నాడు, కిషన్ నాయక్ సార్ చేస్తాడు, అన్నీ చేపించిండు. ఇప్పుడు కూడా అందరికీ సాయం చేస్తాడు, అందరికీ చేస్తామంటారు. ఇల్లు లేని వాళ్ళు మాకు ఇల్లు లేవని మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారు? ఇప్పిస్తారా? ఇప్పిస్తాము. కట్టుకొని ఇప్పిస్తాము. రోడ్ కట్టుకున్నారు, ఇంకా రోడ్ లేకపోతే రోడ్ ఇప్పిస్తాము. అన్ని లేని వాళ్ళకు అన్ని చేపిస్తాము మేము. మా 6వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. మా వార్డులో అందరికీ జనాభాయి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా కాంగ్రెస్ పార్టీలో మంచి పనులు జరుగుతున్నాయి, అందరికీ ఇంట్లకు లోన్లు వస్తున్నాయి. ఇంకోటి రేషన్ కార్డులు చేస్తున్నారు, ఫ్రీ కరెంట్ అయింది, గ్యాస్ నడుస్తుంది, ఇంకా అందరికీ ప్రజలందరికీ బస్ ఫ్రీ అయింది. ఇంకా చాలా చాలా ప్రయోజనాలు మనకు ఆడవాళ్ళకు జరుగుతున్నాయి. ఇలాంటివి ఇంకా మంచిగా జరగాలంటే మా కిషన్ నాయక్ సార్ వాళ్ళ వైఫ్ గారికి జమునాబాయి గారికి గెలిపించాలని కోరుకుంటున్నాము. కాంగ్రెస్ రావడం వల్ల నువ్వు ఏమి ఉపాధి పొందినావు? నీకు ఏం లాభపడ్డావు? నాకు హెల్త్ బాగాలేకుంటే హెల్త్ కోసం నాకు 4 లక్షలు హెల్ప్ చేశారు. ఇంకోటి పరిసరం సార్ నాకు తోడు ఉంది, ఇల్లు కూడా కట్టి అన్నీ జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ వస్తే మీకు మా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నావా? హెల్ప్ అవుతుంది నాకు. నీకు ఒకవేళ కష్టం వస్తే నువ్వు ఎవరి దగ్గరికి పోతావు? పరశురామ్ సార్ మీకు అన్ని విధాలా అండగా ఉంటాడా? మీకు కాంగ్రెస్ పార్టీ ఓటేయడం వల్ల మీకు జరిగే లాభం ఏంటి? మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల మాకు 10 సంవత్సరాలు మా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు దాకా రేషన్ కార్డు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మాకు రేషన్ కార్డు వచ్చింది. మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు వచ్చింది. ఈ మొత్తం కాలనీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. ఈ ఇల్లు మొత్తం ఈ కాలనీ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఉన్నది. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళదే తోనే అవుతుంది. అయితే అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం ఉంది. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కానీ ఎవరికి ఏం లాభం జరగలేదు. ఎవరికి ఒక ఇల్లు కూడా రాలేదు, ఒక రేషన్ కార్డు రాలేదు, ఏమీ కాలేదు. ఇప్పుడు అభివృద్ధి కావాలంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం. వాళ్ళు ఏం చెయ్యరు, ఏం కాదు. అది ఇప్పుడు గెలిచేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మొత్తము. ఇప్పుడు చైర్మన్ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అవుతుంది. మన స్పీకర్ సార్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఉన్నది. అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తేనే మనకు అభివృద్ధి అవుతుంది. ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 4 తాండాలు ముద్లగడ్డ, మందూరు తాండా, వెంకటాపూర్ తాండా, వెంకటాపూర్ కాలనీ, పోలీస్ కాలనీ, ఎన్నెపల్లి గడ్డ, కలెక్టర్ ఆఫీసు, ఇదంతా కలిపి 6వ వార్డు వస్తుంది. ప్రతి ఒక్క ఓటర్కి నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలే, పింఛన్ ఇవ్వలే, ఇల్లులు ఇవ్వలే, ఏం మా గ్రామాలకైతే అసలు రాలేదు. ఒక రోడ్ ఏమైనా ప్యాచ్ అయితే ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి. మా వాడికి 80 రేషన్ కార్డులు వచ్చినాయి. కొత్తగా పిల్లలందరికీ జాయిన్ కూడా రేషన్ కార్డులో జాయిన్ అయినాయి. అలాగే 60 ఇల్లులు వచ్చినాయి. కాన్స్టెన్సీలో ఫస్ట్ మా వాళ్ళలోనే ఇల్లు ఓపెనింగ్ అయింది, మోహన్ అని డ్రైవరు. అలాగే ఇక్కడ గడ్డ మీద కూడా 10 ఇల్లులు నడుస్తున్నాయి. ఇప్పుడు
ప్రతి ఒక్కరూ సంతోషంగా వాళ్ళ ఆనందం, వాళ్ళ ముఖాల మీద ఆనందం కనిపిస్తుంది. ఆ ఇల్లులను చూసి వాళ్ళు కూడా చాలా మురుస్తారు. ఇప్పుడు మేము పోయి వచ్చినాము, అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇల్లులు మాకు వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇంతకు ముందు ఇందిరమ్మ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లులు ఇచ్చింది, అప్పుడు బండల ఇల్లు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 400 ఇల్లులు ఇచ్చారు మా కాలనీకి. అందరూ 4 తాండాలు పెద్ద కాలనీ వికారాబాద్లో. ప్రతి ఒక్కరూ అప్పుడు కూడా ఇల్లు కట్టుకోరు. తర్వాత మళ్ళీ ఇప్పుడే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ఇల్లులు వచ్చినాయి. మా వాడికి 60 ఇల్లులు వచ్చినాయి. అందరు సంతోషంగా ఇల్లులు కట్టుకుంటారు. అదే అభివృద్ధిని చూసి మేము కూడా ఓటు అడుగుతున్నాము. అపోజిషన్ వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు ఏం చేసిరో 10 ఏళ్ళ నుంచి అది చూసి ఓటు అడగండి. మేము ఏం చేసినామో అది మేము చూసి ఓటు అడుగుతున్నాము. మేము ఘనంగా గెలుస్తాము. అలాగే వికారాబాద్ మున్సిపల్ కూడా జాబిలమ్మ గారు, అనన్య చైతన్య గారు ఘనంగా గెలుస్తారని మేము ప్రజలందరినీ కోరుకుంటూ